క్వశ్చన్ నాకు తెలిసి ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1600 ఈజ్ టేకెన్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 20% ఫర్ 2 years, రైట్. 20% వడ్డీతోటి 2 సంవత్సరాలు తీసుకున్నాను. అది A1. 1600 అప్పు తీసుకున్నాను. మొదటి సంవత్సరం అయిపోయింది. 100 మీద 20% వడ్డీ, 100 మీద 20 ఎక్కువ అంటే 120. రెండో సంవత్సరం కూడా 100 మీద 20 ఎక్కువ 120. అమౌంట్ డిజిటల్ సమ్ ఎంత? ఇదేమో 3, ఇదేమో 3. 3 3s are 9. అమౌంట్ ఎంత వచ్చింది నాకు? డిజిటల్ సమ్ 9 వచ్చింది. అమౌంట్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 9. దాని తర్వాత డిఫరెన్స్ ఇన్ అమౌంట్ క్యాల్కులేటెడ్ ఆన్ యాన్యువల్ కాంపౌండింగ్ బేసిస్ అనే హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ బేసిస్. 20% ఏమో సంవత్సరానికి, 20% ఏమో సంవత్సరానికి. నాకు క్వశ్చన్లో ఏమన్నాడు? హాఫ్ ఇయర్లీ అన్నాడు. 12 నెలలకు 20, 12 నెలలకు 20, 6 నెలలకు ఎంత అవుతుంది? 10%. 6 నెలలకు ఎంత అవుతుంది? 10%. అట్లా 2 సంవత్సరాలకు ఫస్ట్ 6 నెలలకు 10, నెక్స్ట్ 6 నెలలకు 10, రెండో సంవత్సరంలో మొదటి 6 నెలలకు 10, రెండో 6 నెలలకు 10 అంటే 1600 ఇంటూ 110/100. ఫస్ట్ 6 నెలలు, సెకండ్ 6 నెలలు, థర్డ్ 6 నెలలు, ఫోర్త్ 6 నెలలు. అంటే ఇది 16. దీన్ని డిజిటల్ సమ్ 7. 1 + 1 2, 2 power 4 16, 7. 7 7s are ఎంత? 49. ఇదెంత? డిజిటల్ సమ్ 4. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? -5. ఎప్పుడైతే నాకు డిజిటల్ సమ్ నెగటివ్ వచ్చిందో 9 యాడ్ చేసుకోవాలి. 4 - 9 -5 అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 4 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఎక్కడ కనబడుతుంది? రైట్. 7 + 2 9, 4 + 5 9 కాదు. 3 + 3 కాదు. రైట్. 6 + 3 9, 8 + 5 13, 1 + 3 4. ఎంత ఈజీ పేపర్ సార్ ఇది, ఎంత ఈజీగా వస్తుంది. ఎక్కడ కూడా ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయకుండా క్వశ్చన్ చూస్తూనే ఉంటే నాకు ఆన్సర్ వస్తుంది. 1600 అప్పు తీసుకున్నా, 20% 2 సంవత్సరాలకు అన్నాడు. ఫస్ట్ ఇయర్ 100 మీద 20 ఎక్కువ 120, సెకండ్ ఇయర్ 100 మీద 20 ఎక్కువ 120, 120 డిజిటల్ సమ్ 3, ఇక్కడ 120 డిజిటల్ సమ్ 3, 3 3ల 9. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్ వాల్యూ నాకు డిజిటల్ సమ్ 9 వచ్చింది. దాని తర్వాత 20% పర్ ఇయర్కి బదులు 6 నెలలకు అన్నాడు. 20% 12 మంత్స్కి అవుతే 6 మంత్స్కి ఎంత? 10%. ఫస్ట్ 6 నెలలకు 10, నెక్స్ట్ 6 నెలలకు 10, సెకండ్ ఇయర్ మొదటి 6 నెలలకు 10, చివరి 2 6 నెలలకు 10. 110/100 పవర్ 4, 1600 అంటే 7, 110 అంటే 2, 2 power 4 అంటే 16 అంటే 7, 7 7s are 49, 4 + 9 ఎంత? 13, 1 + 3 4. 4 9కి తేడా ఎంత? -5. -5 డిజిటల్ సమ్లో నెగటివ్ వస్తే 9 యాడ్ చేయాలి. 4. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 4. ఏది 10% 4 టైమ్స్, 20% 2 టైమ్స్, 44%, 10% 4 టైమ్స్, 46.41%. అది కాకుండా ఇంకా సింప్లెస్ట్ వేలో కూడా మనకు ఆన్సర్ వస్తుంది.